సంగారెడ్డి మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా రామచందర్ రాథోడ్, వైస్ చైర్మన్గా అశోక్ రెడ్డి మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ జూలకంటి ఆంజనేయులు, టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ మరియు నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఏడీ గారు తీసుకుంటారు. ముందుగా అధ్యక్ష ఈ పర్మిషన్ తోటి ప్రమాణ जरा नव्वाना ఇప్పుడు మన రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరికి చూడాలి. చెడు కమిటీలకు వైద్యులకు అందరికీ సన్మానిస్తున్న అందరూ కూడా శుభాకాంక్షలు. విజయశ్రీ గారు చైర్మన్ సన్మానిస్తుంది.
జర ఎంతో జరగ అరే ఉండాలంటే అటు ముఖం మంచి ఉన్నది. అరే మూటని మీరు ఇట్లా వంగి రాకపోతే ఇది అయిపోతుంది. అట్లా వంగిస్తారా చాలా మంచిగా మరి ఈ కమిటీ నియమంగా మా నాయకుడు జగన్ గారికి భారత సమావేశం నియమిస్తూ మా నాయకుడు నిర్మలా జగన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సదాశివపేట చంద్రనా ప్రెసిడెంట్ గారు నియమించిన రామచంద్ర నాయక్ గారికి అలాగే పార్టీ తరఫున ఆశీర్వదిస్తూ పార్టీ కోసం మరి ఇన్ని రోజులు పనిచేసి మన స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన సభ అధ్యక్షుడు ఇంజనీర్ గారికి అలాగే బ్లాక్ ప్రెసిడెంట్కి పట్టణ ప్రెసిడెంట్కి మండల ప్రెసిడెంట్కి కూనా సంతోష్ మరి కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ అందరూ కూడా అవన్నీ కూడా రైతుగా కాసే విధంగా ప్రమాణం చేసి ప్రతి విధాన్ని న్యాయబద్ధంగా చేస్తాం, అందరికీ న్యాయం చేస్తాం. అదేవిధంగా మరి రామచంద్ర నాయక్ ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చేది కాబట్టి మరి వ్యవసాయదారుల బాధలు తెలుసు. ఏ సమయంలో ఏం చేయాలి, ఏ పంట వేయాలి, ఏ పంట దిగుబడి వస్తుంది అని కూడా మరి ఆయన అవగాహన ఉన్న మనిషి. రామచంద్ర నాయక్ ప్రజల్లో ఉండి మరి ఈ పదవిలో ఏంటంటే నిజంగా అది కూడా ఒక అదృష్టమే. ఎంతో మంది ఉన్నారు, ఎన్నో చేస్తాం, అదృష్టాన్ని మనం ఎప్పుడు కూడా బాధలేదు. అలాగే అశోక్ రెడ్డి వైస్ చైర్మన్, ఆయన కూడా వ్యవసాయదారు ఇంట్లో నుంచే మరి వచ్చిన నాయకుడు. మరి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇప్పటి వరకు కూడా దేన్ని ఆశించకుండా ఈరోజు మరి జగ్గారెడ్డి గారు గ్రహించి అశోక్ రెడ్డి గారు ఒకరికొకరికి పదవి ఇవ్వాలి. సీనియర్ కాంగ్రెస్ నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు అశోక్ గారు ఇలా చెప్పుల వల్ల అందరూ కూడా కష్టపడ్డారు. ఏదో ఒక విధంగా జగ్గారెడ్డికి ఇది అడిగేమో కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఇక్కడ స్టేజ్ ముందు ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వ్యక్తులే కాబట్టి మనం అందరం కూడా ఈ పార్టీ బలోపేతం చేస్తూ మనం ఇక ముందు కూడా మన పార్టీ 5 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉండే విధంగా పనిచేసుకునే కోరుకుంటూ సెలవుకుంటున్నాను. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.